ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి ధ్యానము కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక నుండి మొదటి అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ చదివిన ఈ లేఖన భాగములో దేవుని యొద్ద మనకు క్షమాపణ దొరుకుననే విషయాన్ని ఇక్కడ తెలియజేయబడుతుంది. అవునండి, ఆయన మనను క్షమించేవాడై ఉన్నాడు. ఈ క్షమాపణ మనం పొందాలి అంటే, దేవుని యొద్ద నుండి క్షమాపణ మనం పొందాలంటే మనం ఏం చేయాలి? ఒక మాట ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాను. దేవుని దగ్గర మనకు ఏమి దొరుకుతుందంటే క్షమాపణ. చూడండి, 130వ కీర్తన మనం చూసినట్లయితే 4వ చరణంలో భక్తుడు అంటాడు, అయినను జనుని యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ఏమి దొరుకును? క్షమాపణ దొరుకును. దేవుని దగ్గర మనకు క్షమాపణ అనేది దొరుకుతుంది. మన విశ్వాస జీవితంలో, మన భక్తి జీవితంలో పరిశుద్ధతను కాపాడుకొని ముందుకు సాగుటలో కొన్నిసార్లు మనం రకరకాల పొరపాట్లు చేసే పరిస్థితులు మనకు ఉంటాయి. కొన్ని తప్పిదమ్ములు, కొన్ని అనేకమైన విషయాల్లో మనం కొన్ని దోషములు, తప్పిదమ్ములు మనం కలిగిన వారమై ఉన్నాం. ఏమండి, అనుకోకుండా జరుగుతాయి కొన్ని పరిస్థితులను బట్టి ఉంటాయి. అయితే మనకున్న ఈ తప్పిదమ్ములు, ఈ దోషములు, ఈ లోపం మనం సరిచేయబడి మరి దేవుని యొద్ద క్షమాపణ పొందాలంటే మనం చేయవలసింది ఏమిటంటే, ఇక్కడ మనకంటిన దోషము కానీ పొరపాట్లు కానీ అనుకోకుండా కొన్ని పొరపాట్లు అండి ఏదో ఒక విషయము మనలో జరిగినప్పుడు మరి దేవుని దగ్గర మనకేం దొరుకుతుంది? క్షమాపణ. మరి క్షమాపణ దొరకాలంటే మనం ఏం చేయాలి? ఆ మాటనే ఇక్కడ యోహాను భక్తుడు చెప్తున్నాడు. ఏమని అంటే, మన పాపములను మనం ఒప్పుకునే ఎడల, అంటే ఇక్కడ పాపము అనే విషయములు, మన వలన జరిగిన తప్పిదమ్ములు, పాపములు అనే విషయములో ఒప్పుకొనుట అనేది చేయాలి మనం. ఏమండి, మళ్ళా ఈ మాటను మీకు గమనించండి. భక్తుడైన దావీదు ఏమని అంటాడంటే 32వ కీర్తనలో 5వ చరణం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఏమంటున్నాడు ఇక్కడ? నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొంటిని. అంటే ఒప్పుకొనుట అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, కప్పుకోకూడదు అంటే సమర్థించుకోవడం, పర్వాలనుకోవటం కాదు. ఒప్పుకొనుట, ఉన్నట్లుగా చెప్పడం. కనుక మనం క్షమాపణ పొందాలి దేవుని దగ్గర. మన పరిశుద్ధం కాపాడుకోవాలి. మనం ఆత్మీయంగా అన్ని విషయాల్లో వర్ధిల్లాలంటే దేవుని యొద్ద దొరికే క్షమాపణ పొందటానికి మనం చేయవలసిన పని ఏంటనగా ఒప్పుకొనుట. దాన్ని మనం ఒప్పుకోవాలి. చూడండి, మన పాపమును మనం ఒప్పుకొనే ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక ఆయన మన పాపను క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రులుగా చేయను. అవును, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి విధమైన దోషము నుంచి మనకు అడగబడి పవిత్రంగా ఉండాలంటే ఒప్పుకొనుట అనే పని మనం చేయాలి. అప్పుడు దేవుని యొద్ద దొరికే క్షమాపణ పొందుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా ముందుకు సాగలుగుతాం. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు యొక్క భోజన బలిలో పాల్గొనే ముందు మన లోపాలు మనం ఎలా దిద్దుకొని దేవుని దగ్గర క్షమాపణ పొందాలనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని సన్నిధిలో భోజన బలిలో పాల్గొనే ముందు మన పాపాలు మనం ఒప్పుకొని అలాగున దేవుని దగ్గర క్షమాపణ పొందుకొని యథార్థంగాను పరిశుద్ధంగాను ఆయన బలిలో పాల్గొంటే తప్పక ఆ జీవము, ఆ దీవెన మనం పొందగలుగుతాం. దానివల్ల ఆత్మీయంగా ఇంకా వర్ధిల్లగలుగుతాం. కనుక ఈ సందేశం ఉంటున్న వారు ఒకసారి ఆలోచించండి. క్షమాపణ అనేది దొరుకుతుంది ఎవరి యొద్ద? దేవుని యొద్ద. కానీ మన వైపు నుంచి ఏం జరగాలి? ఒప్పుకొనటం అనేది జరగాలి. ఏది? మన పాపములను, మనలో ఉన్న విషయాలు, మన తప్పిదాలు మనం ఒప్పుకోగలిగితే తప్పకుండా దేవుని క్షమాపణ దొరుకుతుంది. క్షమాపణ పొందిన మన జీవితం ద్వారా ఆత్మీయంగా వర్ధిల్లి దేవుని నామమును ఘనపరిచి దేవుని స్తుతించడం అన్ని విషయాల్లో ముందుకు సాగలుగుతాం.
కనుక ఈ సందేశం వింటున్న వారు ఒకసారి ఆలోచించండి, మనల్ని మనం పరీక్షించుకుందాం, మన తప్పులు మనం ఒప్పుకుందాం. దేవుని వద్ద దొరికే కృపను బట్టి ఆ సన్నిధిలో దొరికే క్షమాపణ పొందుకోవటానికి అన్ని విషయాల్లో దేవుని సహాయం కోరుకుందాం. దేవుడు మనకు అట్టి కృప దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, క్షమాపణ పొందుట అనే అనుభవంలో మేము చేయవలసిన పనిని మాకు తెలియపరిచిన వాడవు, సహాయకుడవు గనుక నీకు వందనాలు చెల్లిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని సందేశం నాలుమల ఫలింపచేయమని యేసయ్య పరిశుద్ధ నామముని ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.